Hello children, a very good morning. Welcome back to our English class. Yes, in the previous class we completed lesson 8 reading part, isn't it? Now let's continue with the textual part. Okay, is it clear all of you? Shall we go with the reading part of textbook? That means textbook part of that is page number 119. All of you open page number 119 and let's go with the reading. Okay, are you all ready? Shall we start? Are you all watching the videos regularly, children? Please watch the videos regularly and do your homeworks regularly. Okay, is it clear? Now all of you open page number 119. See here, glossary. Meanings are given here. Now I'll read. See all the meanings I'll read now. Presents, gifts. Prison, jail. Listen carefully, children. Listen the pronunciation. That how I am pronouncing. Pronunciation వినండి, జాగ్రత్తగా వినండి. విని వీడియో చూస్తున్నప్పుడు మీరు కూడా అలా స్పెల్ చేయడానికి ట్రై చేయండి. ఓకే, ప్రెజెంట్స్, గిఫ్ట్స్. ప్రిజన్, జైల్. sermon, a talk on a moral subject. Doling out, to give or deliver in small portions. Imagine, suppose or assume. Stolen, won. Fortunate, lucky. Room for, place for, opportunity for. Serene, calm or peaceful. Unruffled, not disordered. Rest, remaining. Contain, carry. So these are the meanings. Okay, now coming to activity 2 here under comprehension. See, under comprehension activity 2, answer the following questions are given here. See here, on what occasion did Nehru write this letter to his daughter Indira? So ఇక్కడ అకేషన్ ఏంటి, ఎప్పుడు నెహ్రూ గారు తన యొక్క కుమార్తెకి ఇందిరకి లెటర్ రాశారని అడిగారు. సో ఆన్ హర్ 13th బర్త్డే. అకేషన్ ఏంటిది? 13th బర్త్డే. ఓకే, వై క్యాన్ హీ నాట్ సెండ్ హర్ మెటీరియల్ ఆర్ సాలిడ్ ప్రెజెంట్? ఎందుకు ఆయన అంటే వై అంటే ఎందుకు అని కదా, ఎందుకు ఆయన ప్రజెంట్ అంటే మెటీరియల్ లాంటిది ఒక టాయ్ కానీ ఎలాంటి తనకి ఏదైనా ఒక బర్త్డే గిఫ్ట్ లాంటిది ఏదైనా పంపించలేదు ఎందుకు అని అడిగారు అనమాట ఇక్కడ. ఎందుకని? బికాస్ హీ వాజ్ ఇన్ జైల్ దట్ టైమ్. జైల్లో ఉన్నారు ఆయన, అందుకని ఆ మెటీరియల్ ఆర్ సాలిడ్ టైప్ ఆఫ్ ప్రెజెంట్ని పంపించలేకపోయారు అనమాట. వాట్ అడ్వైస్ డిడ్ ఇందిరా గెట్ ఫ్రమ్ హర్ ఫాదర్? ఏం అడ్వైజ్ ఏమిచ్చారు నెహ్రూ గారు వాళ్ళ అమ్మాయికి ఇందిరాకి ఏమిచ్చారు? ధైర్యంగా ఉండాలి, బోల్డ్గా ఉండాలి, బ్రేవ్గా ఉండాలి, ఏదైనా నిజం మాట్లాడాలి, అంటే సాహసవంతమైనవి చెయ్యాలి, ఒక బ్రేవ్ సోల్జర్ లాగా ఉండమని, అంటే ఇండియన్ సర్వీస్లో ఉండమని, ఇలాంటి అడ్వైజెస్ చాలా ఇచ్చారు కదా. ఇంకేం చెప్పారు? ఎవరికి భయపడకూడదు, ఏది దాచకూడదు, ఏది చేసినా ధైర్యంగా చేయాలి, ఏ పని చేసినా ధైర్యంగా చేయాలి, ఇలాంటి అడ్వైజ్ అంతా ఇచ్చారనమాట. హూ బికేమ్ ఇండియా సోల్జర్స్ ఆఫ్ ఫ్రీడమ్? ఎవరు హూ బికేమ్ ఇండియా సోల్జర్స్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే మెన్ అండ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. ఆల్రెడీ మనం లెసన్లో చదువుకున్నాం కదా. హూ బికేమ్ ఎవరు? వాట్ డస్ ఇట్ మీన్ ఇఫ్ యూ డిజైర్ టు హైడ్ సంథింగ్? అంటే ఏదైనా వాట్ డస్ ఇట్ మీన్ అంటే దానికి అర్థం ఏంటి అని అడిగారు అనమాట. ఇఫ్ యూ డిజైర్ టు హైడ్ సంథింగ్, డిజైర్ మీన్స్ హియర్ విష్ కదా, ఏదైనా దాచినట్టయితే. ఇఫ్ యూ డిజైర్ టు హైడ్ సంథింగ్, ఏదైనా దాస్తే గనక అంటే ఇది ఎవరికి చెప్పారు?
ఇది ఇందిరా ప్రియదర్శినికి చెప్పారు వాళ్ళ ఫాదర్. ఇఫ్ యూ డిజైర్ టు హైడ్ సంథింగ్ అంటే ఏదైనా సరే ధైర్యంగా చెయ్యు, ఇలాంటి అడ్వైజెస్ ఇచ్చారు కదా ఆయన. సో దాని మీద అనమాట. హూ హ్యాస్ ఇన్స్పైర్డ్ మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ టు ఫైట్ ఫర్ ఫ్రీడమ్? హూ ఇన్స్పైర్డ్? గాంధీ గారు కదా. హూ ఎవరు అని అడిగారు ఇక్కడ. ఎవరు? గాంధీ గారు. టు ఫైట్ ఫర్ ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ కోసం, ఇండిపెండెన్స్ కోసం. ఎవరు చెప్పారు? గాంధీ గారు అనమాట. మెసేజ్ ఇచ్చారు, ఇన్స్పైర్ చేశారు. ఆ మెసేజ్ వల్ల చాలామంది మిలియన్స్ ఆఫ్ ఇండియన్స్ ఇన్స్పైర్ అయ్యారనమాట. ఓకే, సో దీస్ ఆర్ ద క్వశ్చన్స్. నెక్స్ట్, see here page number 120, 120. Match the following. See under column some sentences are given, and column B some sentences are given here. Some words, not the sentences, words are given. See, look here. The magic of Bapuji's message. Jawaharlal Nehru says that in our freedom movement, when the time comes, ordinary men and women Jawaharlal Nehru dislikes. According to Nehru, if we are to be India's soldiers of freedom, great leaders can. So, and under B, column B, see, sermonizing and doling out good advice, inspire people to do great deeds. We have to respect India's honor, become interested in a great cause. There is no room for secrecy or hiding. Has stolen the hearts of millions of men and women. You have to match this by, if you have any incomplete in your textbook, by looking at this video you can complete this exercise. Here, see all of you. See first one, see here, the magic of Bapuji's message. Here fourth one will come here. Become interested in a great cause. No. Has stolen the hearts of millions of men and women. This is the first one here. Okay, next. Jawaharlal Nehru says that in our freedom movement, there is no room for secrecy or hiding. When the time comes, ordinary men and women become interested in a great cause. Jawaharlal Nehru dislikes sermonizing and doling out good advice. According to Nehru, if we are to be India's soldiers of freedom, inspire people to do great deeds. Great leaders can inspire, sorry, what is it? We have to get, this is inspire people to do great deeds. So this is the sixth one. Now see here, the magic of Bapuji's message has stolen the hearts of millions of men and women. Jawaharlal Nehru says that in our freedom movement, there is no room for secrecy or hiding. When the time comes, ordinary men and women become interested in a great cause. Jawaharlal Nehru dislikes sermonizing and doling out good advice. According to Nehru, if we are to be India's soldiers of freedom, we have to respect India's honor. So according to Nehru, this is the fifth one, children. We have to respect India's honor. Great leaders can inspire people to do great deeds. This, by looking at this video, watching this video, you can complete this exercise. Okay, children? Is it clear? Now coming to your homework part. See, mention the date. See here, pages 100 and this is reading part, this is classwork. Now coming to homework part. Find out the paragraph from lesson 8, a birthday letter, in which you get marks of punctuation, full stop, question mark, comma, apostrophe. So apostrophe also will come under marks of punctuation. Apostrophe అంటే తెలుసు కదా అందరికీ. సో ఈ బర్త్డే లెటర్ అంటే లెసన్ నెంబర్ 8లో, లెసన్ నెంబర్ 8 పేజ్ నెంబర్ 117, 118లో ఒక్క పారాగ్రాఫ్లో ఏదైనా ఒక పారాగ్రాఫ్ చూస్ చేసుకోండి. అందులో మీకు క్వశ్చన్ మార్క్ రావాలి, కామా రావాలి, ఫుల్ స్టాప్ రావాలి, అపోస్ట్రోఫీ రావాలి. సో మీరు అది ఫైండ్ అవుట్ చేసి
హోంవర్క్ బుక్లో రాయండి. ఆ ప్యాసేజ్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. లెసన్ నెంబర్ 8లో ఒక పారాగ్రాఫ్ ఉంటుంది. అదే బర్త్డే లెటర్లో ఒక పారాగ్రాఫు. అందులో ఆ పారాగ్రాఫ్లో ఫుల్ స్టాప్ రావాలి, క్వశ్చన్ మార్క్ రావాలి, కామా ఉండాలి, ఎపోస్ట్రోఫీ ఉండాలి. ఈజ్ ఇట్ క్లియర్? సో దట్ ఈస్ ద హోంవర్క్. ఫైండ్ అవుట్ ఫ్రమ్ ద లెసన్ 8 ఆ బర్త్డే లెటర్ నుంచి చూడండి. ఈ 4 ఫుల్ స్టాప్, క్వశ్చన్ మార్కు, కామా, ఎపోస్ట్రోఫీ 4 కూడా ఒక పారాగ్రాఫ్లో ఉన్నాయి. చూసి మీరు ఫైండ్ అవుట్ చేసి లెసన్ చదివితే యూ కెన్ ఫైండ్ అవుట్ ఈజీలీ. ఇఫ్ యూ రీడ్ ద టెక్స్ట్ బుక్ lesson 8 then you can find out easily that paragraph. Is it clear, children? So you all have to read the lesson part. Is it clear, all of you? I hope you all understood the homework part also. Okay, thank you.